హాయ్ గాయస్, అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరరావు దాసరి. మీరు చూస్తుంది ఎడ్యుకేషన్ అడ్డా ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మ్యాన్ సంబంధించి ఫిజికల్ టెస్ట్, అలాగే ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆల్రెడీ జరుగుతున్నాయండి. సో ఈ యొక్క సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మ్యాన్ లో ఒక ట్రేడ్ అయిన కుకింగ్ ట్రేడ్ గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేసుకుందామండి. సో అంటే ఏ విధంగా ఉంటుంది అంటే, మనం ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది ఆ రోజే పెడతారా, నెక్స్ట్ డేనే పెడతారా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి. మీకు ఎవరైతే కుకింగ్ ట్రేడ్ పెట్టారో వారికైతే ఈ వీడియో అనేది ఇంపార్టెంట్ అండి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మొదటగా మనకి రన్నింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మొదటగా క్యాంప్ ఆఫీస్లోకి మన యూనిట్లోకి సిఆర్పిఎఫ్ యూనిట్లోకి ఎంటర్ అవుతాం కదండి. మనం 5 గంటలకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో 5 గంటలకి ఎంటర్ అయిన తర్వాత మనకి ముందుగా హైట్ అనేది చూడడం జరుగుతుంది. హైట్ అయిపోయిన తర్వాత చెస్ట్ అనేది చూడడం జరుగుతుంది. చెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెయిట్ అనేది చూడడం జరుగుతుంది. సో వెయిట్ అయిపోయిన తర్వాత ఒక బ్యాచ్, ఒక 20 మందికో 30 మందికో ఒక బ్యాచ్ అనేది బ్యాచ్ వైజ్ గా డివైడ్ చేసి మీకు చెస్ట్ నంబర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు 1.6 అనేది రన్నింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. అది 10 నిమిషాల్లో మీరు రన్నింగ్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. సో రన్నింగ్ అయిపోయిన తర్వాత వెంటనే అండి మీకు టైం అనేది గ్యాప్ ఎవరైతే క్వాలిఫై అయిపోయారో వాళ్ళకి మ్యాక్సిమం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం అనేది ఇచ్చేసి మీకు ఈ యొక్క కుకింగ్ సంబంధించిన ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ మీకు అభ్యర్థులు ఒక దగ్గర కూర్చోబెట్టి మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది చేస్తారండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలా అంటున్నారు కదండి, ఉండాలండి. ఉంటే కొన్ని మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. ఒక 5 మార్కులు మ్యాక్సిమం యాడ్ చేసే అవకాశం ఉంది ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే. సో ఎవరికైతే లేదో మీరు ఎలాగో మీకు ట్రేడ్ టెస్ట్ అనేది ఇంకొక 2-3 డేస్ టైం ఉంది కదండి. సో మీరైతే ఈలోగా సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. సో ఇప్పుడు మనకి ఈ యొక్క ట్రేడ్ టెస్ట్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే, మనకి మొదటగా ఒక 20 మందికి లేదా 15 మందికి ఒక బ్యాచ్ పెడతారండి. ఒక బ్యాచ్ గా డివైడ్ చేస్తారు. ఆ బ్యాచ్ కి ఒక్కొక్కరికి ఒక స్టవ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే అందరికీ పాస్ అయిపోయిన అందరికీ ఒకేసారి పొలమని పెట్టారండి. ఒక 10 మందికో ఒక 15 మందికో అనేది ఒక బ్యాచ్ గా పెట్టి మీకు ఒక్కొక్కరికి మనిషికి ఒక స్టవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు కొన్ని ఐటమ్స్ అనేది అందరికి కామన్ అండి. 3 ఐటమ్స్ ఉంటాయండి. అది ఈ 3 ఐటమ్స్ అందరికి కామన్. మొదటి ఐటమ్ వచ్చేసరికి రైస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి చపాతీ, రోటీ, 2 ఒకటి కదండి, చపాతీ కానీ రోటీ కానీ. ఇది నెక్స్ట్ వచ్చేసరికి బంగాళదుంప పొటాటో కర్రీ అనేది. ఈ మూడు కూడా అందరికి మీకు ఎవరైతే ఈ 15 మంది 20 మందికి బ్యాచ్ పెడుతున్నారో ఈ 20 మందికి అందరికి కూడా మీకు కామన్ అండి. అందరూ కూడా ఈ ఐటమ్స్ అనేది అందరూ కుక్ చేయాలి. 4th ఐటమ్ వచ్చేసరికి బాదం కీర్ కానీ, పాయసం కానీ, ఏదైనా స్వీట్ అంటే త్వరగా అయిపోయే స్వీట్ అనేది ఒకటి ఇస్తారండి. తర్వాత ఎగ్ కర్రీ ఇచ్చే అవకాశం ఏదో ఉంది. సో ఏదో ఒకటి ఇందులో, అది ఆప్షనల్ అండి. అంటే వాళ్ళే ఇస్తారు. ఈ 4th ఐటమ్ అనేది, ఈ 3 ఐటమ్స్ అనేది అందరికీ కామన్. ఈ 4th ఐటమ్ అనేది వాళ్ళ ఈ బ్యాచ్లకి ఒకరికి ఎగ్ కర్రీ ఇవ్వచ్చు, ఒకరికి పాయసం అవ్వచ్చు, ఇంకొకరికి ఏదైనా స్వీట్ అంటే త్వరగా అయిపోయే స్వీట్ అనేది ఈ 20 మందికి ఒక్కొక్కరికి స్వీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఎంత టైం ఇస్తారు? మనకి టైం అనేది 20 నుండి 25 నిమిషాలు ఇస్తారండి. అంతే, అంతకుమించి మీకు టైం అనేది ఎవరు. ఈ యొక్క 20 నిమిషాల్లోనే మీరు ఈ యొక్క రైస్ వండాలి, చపాతీ చేయాలి, అలాగే బంగాళదుంప కర్రీ చేయాలి, అలాగే మీకు చెప్పాను కదా ఆప్షనల్గా ఇంకో ఐటమ్ ఇస్తారు కదండి, 4th ఐటమ్. ఆ 4th ఐటమ్ కూడా చేయాలి. సో ఎంత మోతాదులో మీకు పదార్థాలు ఇస్తారు చూడండి. రైస్ వచ్చేసరికి మనం కర్రీ తింటాం కదండి మన ఇంట్లో, కర్రీ బౌల్ అంత బౌల్లో మనకి రైస్ అనేది
ఇస్తారండి. మన ఎంత ఉంటుందండి కర్రీ బౌల్, ఆ కర్రీ బౌల్లో మనకి రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి చపాతీ, 2 చపాతీలు చేయాలండి. అది కూడా సేమ్ మన కర్రీ బౌల్, ఎంత కర్రీ బౌల్ ఉంటుంది కదండి అంత కర్రీ బౌల్ నింపుగా ఫుల్గా ఇస్తారండి. ఆ బౌల్ ఫుల్గా ఇస్తారు. అది మనం ఎక్కడ వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా దాన్ని మీరు కలుపుకొని రోటీ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పొటాటో కర్రీ వచ్చేసరికి ఒక బంగాళదుంప ఇస్తారండి. ఒకటే ఇస్తారు బంగాళదుంప, గుర్తుపెట్టుకోండి. ఒక బంగాళదుంప అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఒక హాఫ్ ఆనియన్స్ లేదా ఒకటైనా ఇవ్వడం జరుగుతుంది. ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, అలాగే మనకి వెజిటేబుల్స్ అంటే ఒక కర్రీకి యూజ్ అయ్యే వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆ బౌల్లోనే సరిపడేంత ఇస్తారు. సో మనం ఆ బౌల్కి సంబంధించి ఆ బౌల్లో ఎంత పడుతుందో అంత మనం అడ్జస్ట్ చేసుకొని కర్రీ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదండి, బాదం కీర్ కానీ, పాయసం కానీ, అలాగే ఎగ్ కర్రీ కానీ. ఎగ్ వచ్చేసరికి ఒకటి ఇస్తారండి. ఇక్కడ పాయసం వస్తే మాత్రం సింపుల్ గా చేస్తారండి, బాదం కీర్ కానీ పాయసం కానీ. సో ఇక్కడ ఎగ్ కర్రీ వచ్చేసరికి కొంచెం ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టైంలో మనం ఎగ్ అనేది బౌల్ అవడం కొంచెం కష్టం ఉంటుంది. అంటే ఒక సింగిల్ ఎగ్ అనేది బౌల్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎగ్ కర్రీ కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఒక సింగిల్ ఎగ్తో ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. మనకి ఆ సింగిల్ కప్పులో ఇచ్చిన దాంట్లో మీకైతే వంట సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా చిన్న చిన్నగా ఉంటాయి. మీరు వంట అనేది అక్కడ పూర్తి చేయాలి. మీరు వండుతున్న వే ఆఫ్ స్టైల్ అనేది అక్కడ పర్యవేక్షించడానికి మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సిబ్బంది ఉంటారండి, కానిస్టేబుల్స్ ఉంటారండి. అంటే మీరు ఏ విధంగా, అంటే అక్కడ కుక్కు సంబంధించిన నాలెడ్జ్ ఉన్న అధికారులు అయితే ఉంటారండి, అంటే కానిస్టేబుల్స్ అయితే ఉంటారు. సో వారు మీరు అబ్జర్వ్ చేస్తారు, అంటే ఏ విధంగా మీరు వంట వండే విధానం ఏ విధంగా ఉంది అని అబ్జర్వ్ చేసి వీరు వచ్చి మనకి ఒక కమాండర్ వస్తారు. ఆ కమాండర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సార్ ఈ అబ్బాయి బాగా చేస్తున్నారు సో అని అని వాళ్ళ హిందీలో వాళ్ళకైతే చెప్పడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క మీరు వండిన వంట అనేది టేస్ట్ చేయడానికి ఒక అధికారి అనేది వస్తారండి. ఆ అధికారి వచ్చేసరికి ½ పడుతుందండి. సో మన సబ్స్క్రైబర్స్ కి నేను చెప్పే ఒక చిన్న టిప్ అంటే, చపాతి మీరు లాస్ట్ లో పెట్టుకోండి. చపాతి అనేది లాస్ట్ లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు మొదట్లో చపాతి చేశారు అనుకోండి, అది ఆ అధికారి వచ్చేసరికి చపాతి గట్టిగా అయిపోతుంది. ఆయన పట్టుకునేసరికి ఆ చపాతి గట్టిగా ఉంది అని రిజెక్ట్ చేసి, అంటే మార్కులు అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైస్ వచ్చేసరికి ఎక్కడా కూడా పలుకు అనేది ఉండకూడదు. మెత్తగా మన ఇంట్లోని ఎలా తింటున్నామో సో అదే విధంగా ఉండాలండి. సో ఎక్కడ గుర్తుపెట్టుకోండి, రైస్ అనేది వాళ్ళ టేస్ట్ అయితే చేయరండి, ఆ మెతుకు పట్టుకుంటారండి. ఎవరైతే అధికారి వచ్చారో వారు మీరు వండిన ఆ మెతుకు అనేది పట్టుకొని టెస్ట్ చేస్తారు, అంటే ఏ విధంగా ఉంది అనేది. సో గుర్తుపెట్టుకోండి, మా పలుకు లేకుండా రైస్ అనేది చేయండి. అలాగే ఆ బంగాళదుంప కర్రీ కూడా చెక్ చేస్తారండి, మీరు ఏ విధంగా చేశారు అంటే వాళ్ళకి చూస్తే తెలుస్తుంది కదా, అంటే మీరు వండిన బట్టి తెలిసిపోతుందండి, స్మెల్ చూడడం. లేదంటే ఒక్కొక్కసారి టేస్ట్ చేస్తారండి, అంటే వాళ్ళకి ఆ బంగాళదుంప కర్రీని పట్టుకొని చెక్ చేస్తారు. ఓకే సరిపోయింది, ఓకే ఇన్ని మార్కులు వేయండి అని చెప్తారు. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత మీరు పాయసం, సో పాయసం కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో అధికారి వచ్చేసరికి అందరి కూడా చెక్ చేయాలి కాబట్టి కొంచెం టైం అనేది అవుతుందండి. సో అందుకోసమనే చపాతీ కానీ రోటీ కానీ లాస్ట్లో పెట్టుకోండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్, చపాతీ కానీ రోటీ కానీ రౌండ్ సైజులో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, రోటీ అనేది రౌండ్ సైజులో ఉండాలండి. మీరు ఎక్కడ కూడా వంకర టింకరగా ఉంటే మాత్రం కొంచెం మార్కులు అనేది తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుందండి. సో మీరు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే వెళ్తున్నారో ఇప్పుడు టైం ఉంది కాబట్టి కొంచెం రౌండ్ గా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా అయితే మనకి చెక్ చేయడం అయితే జరుగుతుంది.
సో ట్రేడ్ టెస్ట్ అనేది భయపడేంత అవసరం లేదండి. మీకు నార్మల్గా ఇంట్లో వండుకునే, మనం నార్మల్గా ఇంట్లో వండుతాం కదండి, సో ఆ విధంగా వండిసిన ప్రాబ్లం లేదండి. సో అంటే మనం హోటల్లో తింటున్న ఫుడ్ వలె ఉండాలి అనేది లేదండి. అంటే మీకు వంట వచ్చా లేదా, అంటే మీకు స్కిల్ ఉందా లేదా అనేది అక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారండి. సో మీరు చేస్తున్న వంట అనేది అక్కడున్న సిబ్బంది అబ్జర్వ్ చేస్తారండి. అబ్జర్వేషన్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ అక్కడ అధికారులు చూస్తారు ఈ 15 మందో 20 మందో ఎలా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళు సీక్రెట్ గా అబ్జర్వ్ చేస్తారు, చెప్తారు అనమాట. మీకు మీకు అంటే అంటే వాళ్ళు ఒక కానిస్టేబుల్ ఉంటారండి, వాళ్ళు చెప్తారు ఈ అబ్బాయి వంట వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంది అని చూడమని వాళ్ళకైతే చెప్పడం జరుగుతుంది. సో ఆ కానిస్టేబుల్ అక్కడ ఉన్న అధికారికి అయితే చెప్పడం జరుగుతుంది, ఈ అబ్బాయి బాగా చేశాడండి, ఇలా చేశాడు అలా చేశాడని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు గమనించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి చపాతీ మాత్రం చాలా కేర్ఫుల్గా చేయండి. ఈ టైం మనకు వచ్చేసరికి ఈ 20 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మ్యాక్సిమం ఒక 20 నిమిషాలు, అటు ఇటు అయితే ఒక 5 నిమిషాలు అనేది, ఒక 25 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 20 నిమిషాల్లోనే రైస్ ముందుగా మీరు రైస్ పెట్టేస్తారు. మనకి ఇచ్చిన బౌల్తో ఉన్న రైస్ ఉంటుంది, ఆ రైస్ పెట్టేస్తారు. రైస్ పెట్టేసి రైస్ని కుక్ చేస్తారు. కుక్ చేసిన తర్వాత వెంటనే చపాతీని కలిపేసుకొని చపాతీ కలిపేస్తారు, పక్కన పెడతారు. అలాగే మీకు ఇచ్చిన ఆనియన్, పొటాటో, వెజిటేబుల్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి, అవన్నీ ముక్కలు కట్ చేసుకొని ఒకరు పెట్టుకొని వెంటనే ఈ రైస్ అయిపోయిన వెంటనే కర్రీ స్టార్ట్ చేస్తారు. ఆ కర్రీ తర్వాత లాస్ట్లోని మీరు చపాతీ కానీ రోటీ కానీ పెట్టుకోండి. ఎందుకంటే అది బెటర్, ఎందుకంటే వేడిగా ఉంటుంది, మీకు పాడవదు. ఎందుకంటే మొదట్లోనే మీరు చపాతీ చేస్తే అది గట్టిపడిపోతుంది, ఇబ్బంది అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే మనం కుకింగ్ చేస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే మన అధికారులు అనేది అడుగుతారండి. అంటే ఇదేం పెద్ద ఇంటర్వ్యూ ఏం కాదండి, జస్ట్ మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ మీరు సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వంట కుకింగ్ చేస్తున్నారంటే కుకింగ్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి కదా. ఏ విధంగా మీరు కుకింగ్ చేస్తున్నారని ఆ నాలెడ్జ్ మీకు లేకపోతే వేస్ట్ కదండి. సో ఆ కుకింగ్ సంబంధించిన నాలెడ్జ్ టెస్ట్ అనేది చేస్తారండి. అంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ అయితే వేయరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది వ్యక్తులకి మీరు రైస్ వండాలంటే ఏమాత్రం మీరు రైస్ అనేది వేస్తారు కుక్ చేయడానికి, ఆ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అలాగే ఒక బిర్యానీ కానీ, వెజిటేబుల్స్ కర్రీ కానీ, ఇవన్నీ చేయాలంటే ఏ విధంగా, ఎంత మోతాదులో కావాలి, ఏ మోతాదులో వెయ్యాలి, సో ఇవన్నీ కుకింగ్ సంబంధించిన నాలెడ్జ్ అనేది అడుగుతారండి. అంటే ఆ అధికారి అడగరు, ఎవరైతే దానికి సంబంధించిన కుక్ ఉంటాడు కదండి, ఆయన కుక్ తెలుసు కదా, ఆయన అడుగుతారు. సో కుకింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. సో కొన్ని సందర్భాల్లో అడగకపోవచ్చు. సో ముందుగా మీరు ప్రిపేర్ అవ్వడం బెటర్ కదండి. సో అందుకోసం చెప్పడం జరుగుతుంది, నాలెడ్జ్ అనేది ఉంటే మంచిది. మన ఇంట్లో మనకైతే తెలియకపోవచ్చు, మన అక్కలు అమ్మలు వాళ్ళకైతే తెలుసు కదండి, ఎందుకంటే ఇంట్లో వంట అనేది వాళ్ళే చేస్తారు కాబట్టి. సో ఇంట్లో ఎంతమందికి ఎంత రైస్ వేస్తున్నారో కొంచెం మీ ఇంట్లో అడిగి తెలుసుకోండి. సో అక్కడ మీకు యూజ్ అవుతుంది. కర్రీ, ఫర్ ఎగ్జాంపుల్ కర్రీ మీరు ఇంట్లో ఒక 5 ఉంటే ఎంత కర్రీ మీరు డైలీ కొంటున్నారు. సో ఇవన్నీ క్వశ్చన్స్ అనేది జనరల్ క్వశ్చన్స్ అండి, పెద్ద క్వశ్చన్స్ కాదు. అంటే మన వంట సంబంధించిన జనరల్ క్వశ్చన్సే అడగడం అయితే జరుగుతుంది. సో నాలెడ్జ్ అనేది ఉండాలండి. మనకు ఉద్యోగం అనేది ఊరుకునే ఎవరు కదండి, మన తర్వాత అక్కడ మనకి 60 సంవత్సరాలు వచ్చే వరకు అక్కడ పని చేయాలి. సో నాలెడ్జ్ అనేది ఉండాలండి కుకింగ్ సంబంధించి. సో ముందుగా మీరు నేర్చుకోండి. వంటతో పాటు ఆ వంటని ఏ విధంగా వండాలి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో అంటే అడుగుతారు అని నేను చెప్పట్లేదు, కొన్ని సందర్భాల్లో అడిగారండి, అందుకోసం మీకు ముందుగా ప్రీ ప్లానర్గా ఉంటే మంచిది. సో కొంచెం ఇంగ్లీష్ అనేది, అంటే వాళ్ళకి తెలుగు అర్థం కాదు, అంటే సిఆర్పిఎఫ్ వాళ్ళకి అయితే కొంచెం తెలుగు టచ్ ఉంటుంది. ఇంకా మన హకీంపేట కానీ చంద్రాయన్ కోట మన తెలుగు రాష్ట్రం కాబట్టి, తెలంగాణ కాబట్టి, సో అక్కడ కొంత తెలుగు టచ్ ఉంటుంది కాబట్టి
ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో మీరు మేనేజ్ చేయండి. సో లేని పక్షంలో తెలుగులోనే చెప్పండి, నో ప్రాబ్లం. కానీ నాలెడ్జ్ అనేది ఉండాలండి. సో అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవడం జరిగిందండి. వీడియో మాత్రం నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్ అండి.